మసాలా గట్టు తగ్గించి చేపల పులుసు పెట్టుకుందాము. చేపల కూర అంటే రకరకాలుగా వండుకోవచ్చు, ప్రాంతాలను బట్టి మారిపోతూ ఉంటుంది కదా. ఇదేంటంటే ఎవరైనా ఈజీగా చేయొచ్చు. అంటే కలగలిపి పెట్టేస్తాము, సింపుల్గా అయిపోతుంది. ఇంకా చేపల కూర వండుకునేటప్పుడు ఇలాంటి వెడల్పాటి దాకా అయితే బాగుంటుంది. ఇందులో సన్నగా కోసుకున్న టమాటా వేసుకుని చేత్తో మెరిపేసాం గట్టిగా. అలా చేత్తో పిసుక్కుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీకి వేయడం కన్నా. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, గసగసాల ముద్ద అనమాట రోట్లో దంచాము, అది వేసుకుని తగినంత కారం, పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత బొచ్చి చేప తీసుకున్నాం అనమాట. ఈ చేపలకు లోపల నల్లటి పొర లాంటిది ఉంటుంది కదా, అది క్లీన్ చేసాము. శుభ్రంగా నిమ్మకాయ పెట్టి బాగా కడిగేసామన్నమాట, అది నీచు వాసన పోయేలాగా. ఇంకా చేపల కూర అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. వేరుశెనగ నూనె వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. సరిపడినంత ఉప్పు కూడా వేసుకున్నాం కదా. ఇదంతా ఒక 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలన్నమాట. అప్పుడు ఆ మసాలా అవన్నీ ముక్కలకు బాగా పట్టేస్తాయి. తర్వాత ఈ చేప ముక్కలు ములిగేదాకా వాటర్ వేసుకుంటాము. ఎందుకంటే ఉడికేటప్పుడు చేప ముక్కల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది, బాగా ఎక్కువ అయిపోతుంది. అందుకని వాటర్ తక్కువ వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ సర్దేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించేద్దాం. ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాం. దీన్ని శుభ్రంగా కడిగేసి పులుసు తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. సగం ఉడికిపోయింది కదా, ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు ఇప్పుడు ఎందుకు వేసానంటే ఇవి ఫ్రెష్గా తెచ్చిన చేపలు అనమాట. ఫ్రెష్ చేపలు అనుకోండి లాస్ట్లో వేసిన పర్లేదు చింతపండు పులుసు. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసిన చేపలు అయితే ముందే వేసేయాలి, అప్పుడు ముక్క గట్టిపడుతుంది. చింతపండు పులుసు వేసిన తర్వాత దాకా చిక్కలా తిప్పితే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. చేతితో తుంపేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరలా ఒకసారి తిప్పేసి ఒక 2 కరివేపాకు రెబ్బలేసి మూత పెట్టేసి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసేదాకా సిమ్లో పెట్టి ఉడికిందాం. లేదంటే అడుగు పెట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయింది కదా. చేపల కూర ఇప్పుడు కూడా కొంచెం ఎగిరినట్టుగా ఉంటేనే బాగుంటుంది. అప్పుడు ముక్కకి గ్రేవీ బాగా పడుతుంది. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ముందు మసాలా ముద్ద వేసుకున్నాం కదా, అది అసలు ఘాటే ఉండదు. ఎందుకంటే ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ కదా, ఈ లవంగాలు ఇవేమి వేయం కాబట్టి పెద్ద ఘాటు అనిపించదు, సువాసన ఉంటుంది. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. చేపల కూరలో ఎప్పుడు కూడా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, కొత్తిమీర కూడా చేతితో తుంచేసుకోవాలి. ఇంకా అదరగొట్టేస్తుంది అనమాట, సూపర్గా ఉంటుంది. ఆయిల్ కంపల్సరీ ఎక్కువ పడుతుంది. కూర అంతా ఉడిపోయిన తర్వాత ఆయిల్ మనం సపరేట్గా తీసేసుకోవచ్చు. తీసేసి వేరే కర్రీలో వాడుకోవడమే. మీకు నచ్చిందనుకో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.